కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, మీరు రోజుకి ఒక వీడియో తోటి, రోజు ఒక టాపిక్స్ తోటి మమ్మల్ని మోటివేట్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఏది మంచి, ఏది చెడు అని మన వీడియోస్ చూసే ప్రజలకి, చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మోటివేషన్, యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్గా ఒక మనిషి ఎలాంటి సందర్భంలో అన్నా డీమోటివేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు వినడం వల్ల, కొన్ని సందర్భాల వల్ల, నెగిటివ్ థాట్స్ రావడం వల్ల. కానీ అలాంటి సందర్భంలో మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటారు? ఎలా మోటివేట్ చేసుకోవాలి? మీరు అనేది చాలా మంచి టాపిక్ అండి అడిగింది మీరు. సెల్ఫ్ మోటివేషన్ అంటే మనము ప్రోత్సహించుకోవడం. నేను ఇది చేయగలను, నా టార్గెట్ ఇది, ఎంతమంది నన్ను వెనక్కు తోసినా నేను వెనక్కి వెళ్ళను, ఒక అడుగు ముందుకే నేను ముందుకే వేస్తాను. అంటే పడిలేచిన కెరటం ఎలా పైకి వెళ్ళి మళ్ళీ అదే స్పీడ్తో ఎంత కింద పడుతుందో అలాగే ఉంటాను. ఎవరు నన్ను ఎంత గట్టిగా లాగినా, నువ్వు చేయలేవన్నా, నన్ను ఎంతమంది డిమోటివేట్ చేసినా నేను చేసి చూపిస్తాను అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక గోల్ అనేది ఉండాలండి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి చాలా మంది మిమ్మల్ని భుజం తట్టే వాళ్ళకంటే భుజం మీద చెయ్యి వేసి వెనక్కు ముందుకు తోసే వాళ్ళే ఉంటారనమాట. నువ్వేం చేయలేవు అంటే భుజం తట్టడం అంటే శబాష్ నువ్వు చేస్తావు, నీకెందుకు, నువ్వు యూ క్యాన్ డూ ఇట్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో కాబట్టి అట్లా వెనక్కు లాగే వాళ్ళని మనం పట్టించుకోకుండా మన ధ్యేయం ఏంటి, మన గోల్ ఏంటి, ఎవరు నన్ను ఏమన్నానని నేను సాధించి తీరుతాను అనుకునే వాళ్ళు మాత్రమే లైఫ్లో బాగుపడతారు. వాళ్ళు సాధించి చూపిస్తారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే నీ చేత ఏం కాదు, నువ్వేమి చేయలేవు అనేసి ఫస్ట్ డిమోటివేట్ చేస్తారు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే నిజంగా నేను ఏం చేయలేను అనుకుంటారు. మీరు నిజంగా ఏదైనా ఒక మంచి పని చేస్తే సభాష్ సంజయ్ చాలా బాగుండింది నిన్న వీడియో అంటే మీకేమిటి లేని ఉత్సాహం వచ్చి రేపు ఇంకా ఎక్కువ మేకప్ వేసుకొని ఎక్కువ వచ్చేస్తారనమాట. అవునా? సో అదేంటంటే మోటివేట్ చేయడం. ఎవరైనా మనం ఒక మంచి పని చేసినప్పుడు సభాష్ అని మీరు అన్నప్పుడు తప్పకుండా నాకు చాలా ఎంకరేజ్మెంట్ వచ్చి నేను ఇంకా అంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సాధించాలి, ఒక పని మనం మొదలు పెట్టాలన్నప్పుడు నెగిటివ్ థాట్స్ అనేది ఉండకూడదు. నేను ఇది చేయలేను, ఇది ఏమవుతుందేమో, ఇది ఫెయిల్ అవుతానేమో, ఇది నేను చేయలేనేమో, నేను నడుస్తున్నాను కింద పడతానేమో, నేను ఏదో స్టార్ట్ చేశాను ఇందులో నష్టాలు వస్తాయేమంటే ఎవరు ఏమి చేయలేరండి. నేను ఒక చిన్న కథ చెప్తా. సో ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, రామ్ శ్యామ్ అని అనుకుందాం. ఓకే, ఇద్దరు ఏమనుకుంటారంటే డిగ్రీ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కాలేజ్ వరకు మంచి ఫ్రెండ్స్. అయితే ఏమంటారంటే సరే ఈ కాలంలో మనకి సరిగ్గా ఉద్యోగాలు కూడా రావటం లేదు కదా, మన ఊర్లో అంటే మనం ఒక గేదెను కొనుక్కుందాము, ఇద్దరం కలిసి చిన్న పాల వ్యాపారం మొదలు పెడదాము అని చెప్తాడు. ఎవరు? రామ్ అనేవాడు. చెప్తే ఆయన అంటాడు అవును ఇదే మంచి ఐడియా ఉంది. అంటే అంటే కొన్ని మనకేంటంటే లైఫ్లో పాలు, పెరుగు, దాని తర్వాత కొన్ని ఎసెన్షియల్ కమోడిటీస్ అంటారు, ఇవన్నీ మనకు కంపల్సరీగా కావాల్సిందే కదా. పాలు అనేది ప్రతి ఒక్కరికి అంటే పేదవాడు కూడా టీ తాగుతాడు, దానికి పాలే కావాలి. కాబట్టి ఇది చేద్దామంటే సరే ఓకే, మరి ఏం చేద్దామంటే రేపు మరి పక్క ఊరికి వెళ్ళి ఒక గేదెను కొనుక్కుందాము, చిన్న పాకలాక వేసుకొని మనం మొదలు పెడదాము అని అంటాడు. అంటే సరే రేపు ఎన్నింటికి కలుద్దాం, 1 గంటకి రమ్మంటారు. సరే అనుకున్నట్టుగానే రాము ఏం చేస్తాడు, ముందు చూపుతో మరి వాడు నిజంగా ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉంటాయో లేదో అంటే ఈక్వల్ షేర్ చేసుకుందామని. ఒకవేళ లేదు నేను తేలేదు అంటే మళ్ళీ ఈ పని మనం అనుకున్న కార్యక్రమం వెనక్కి వెళ్ళిపోతుందని ఏదో వాళ్ళ అమ్మని అడిగి కాస్త అంటే అతను తన కాంట్రిబ్యూషన్ లేకున్నా కూడా ఇతను కొనగలిగేంత డబ్బులు తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత 1 గంటకు అనుకున్న ప్లేస్లో వెయిట్ చేస్తాడు. 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది, రాలేదు. ఓకే, అప్పుడు ఏం చేయాలా? అరే వీడు రాలేదురా బాబు, ఇంక వెనక్కి వెళ్ళిపోదాం అనుకోలేదండి. అతను ధ్యేయం ఏంటి? తప్పకుండా గేదెను కొనాలి, పాల వ్యాపారం మొదలుపెట్టాడు. పక్క ఊరికి వెళ్ళాడు, మంచిగా ఒక గేదెను కొన్నాడు. తనకి వాళ్ళ ఫ్రెండ్ గురించి పట్టించుకోలేదు, చక్కగా వ్యాపారం మొదలుపెట్టాడు. అంటే మంచి ధ్యేయంతో మొదలుపెట్టాడు కాబట్టి కొన్ని రోజులకే 1 కాక 2 కొన్నాడు, 3 కొన్నాడు. అంటే ఊర్లో అందరికీ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎలాగానే మంచి మాటలు మాట్లాడి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా
పాల వ్యాపారం మొదలుపెట్టి చక్కగా అయిపోయింది. దాని తర్వాత ఏం చేశారంటే 3 నుంచి 4 అయినాయి, 4 నుంచి 10 అయినాయి, 10 నుంచి 20 అయినాయి, 20 నుంచి 50 అయినాయి. లాస్ట్ ఒక ఫామ్ పెట్టాడు, డైరీ ఫామ్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఇక్కడ చాలా అయిపోయి చాలా మంది అన్నారు, సార్ మా ఊర్లో పెట్టండి, మా ఊర్లో ఒక డైరీ ఫామ్ పెట్టండి. అలా మొత్తం దాదాపు 10-15 డైరీ ఫార్మ్స్ పెట్టాడు. మీకు డైరీ ఫార్మ్స్ పెట్టినప్పుడు ఎంత బిజీగా ఉంటారో తెలుసు కదా. సో లాస్ట్గా అతనికి ఏంటంటే తినటానికి కూడా టైం లేక అతని అపాయింట్మెంట్ కావాలి అంటే ఒక నెల రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే అంత స్థాయికి ఎదిగిపోయాడు. చాలా డబ్బులు సంపాదించాడు, తను అనుకున్నదంతా నెరవేర్చుకున్నాడు. చక్కగా కార్లు కొన్నాడు, ఆస్తి అంతస్తు వచ్చింది. ఎప్పుడైతే ఆస్తి అంతస్తు వస్తే డాకు దర్పం పెరిగిపోతుంది. చక్కగా ఉన్నాడు. సో ఇంకా అనుకున్న ధ్యేయం అంటే క్వాలిటీ మెయింటైన్ చేశాడు. ఎప్పుడైనా మార్కెటింగ్ లో ఏమిటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. అయిన తర్వాత ఏమనుకున్నాడంటే, అరే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆ శ్యామ్ అనేవాడు అసలు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా, ఈడు ఏమైపోయాడు, ఒక రోజు వెళ్ళి మాట్లాడదాం అనుకొని స్టాఫ్ అందరికి నేను ఒక రోజు సెలవు తీసుకుంటున్నాను, ఉండట్లేదని చెప్పేసి అతను ఒక్కడే కార్లో బయలుదేరి సొంత ఊరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఊరి ముందుకు వెళ్ళి ఇంకా లోపలికి వెళ్తానన్నప్పుడు భయంకరమైన వర్షం. ఎలాంటి వర్షం అంటే ఒకరికొకరు కనిపించనంత వర్షం అన్నమాట. సరే కార్లోనే కూర్చుండిపోయాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత సరే వెళ్దాం అనుకుంటే కారు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలే, బురదలో ఇరుక్కుపోయింది. ఆ కారు బయటికి రావట్లేదు, టైర్లు బయటికి రావట్లా. అప్పుడు ఏం చేశాడంటే ఎవరన్నా ఒకరు టో చేయాలి ఈ బండిని అని చెప్పేసి అటు ఇటు చూస్తే ఆ చెట్టు కింద ఒక అతను కూర్చొని ఉంటాడు, మాసిన గడ్డంతో చాలా దిగ్గలుగా కూర్చొని ఉంటాడు. దాదాపు ఇతని వయసే ఉంటుంది. సరే అని చెప్పేసి బాబు ఒకసారి వచ్చి కొంచెం కారుతో ఎని అక్కడి నుంచి కేకేస్తే ఈ అబ్బాయికి వినిపించదు. దగ్గరికి వస్తాడు. దగ్గరికి వచ్చి చూస్తే వీళ్ళ ఫ్రెండే శ్యామ్. అరే ఏంట్రా బాబు ఇలా అయిపోయావు, ఏంటి నీ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయావు అంటే శ్యామ్ ఇతను, అరే ఏంట్రా ఇంత లగ్జరీగా ఉన్నావు అంటే నిన్ను చూడంగానే తెలుస్తుంది, నన్ను మర్చిపోయావా అంటే, ఏమైంది నువ్వు ఆ రోజు ఎందుకు రాలేదు, 1 గంటకు వస్తానని చెప్పావు, నేను 5 దాకా వెయిట్ చేస్తాను, ఎందుకు రాలేదంటే, అరే నువ్వు చెప్పావురా ఇంటికి వెళ్ళంగానే మా ఇంట్లో అన్నారు గేదె కొంటావు, రాత్రిపూట గేదెను కట్టేస్తావు, ఎవరన్నా దొంగలు తీసుకెళ్ళిపోతారు, అప్పుడు ఏం చేస్తావు. 2వ పాయింట్, ఒకవేళ గేదెను తెచ్చుకున్నావు, అది పాలు ఇవ్వకపోతే ఏం చేస్తావు, ఒకవేళ దానికి అనారోగ్యం చచ్చిపోతే ఏం చేస్తావు, ఒకవేళ ఎవడన్నా నీ మీద ద్వేషంతో పాక తగలబెడితే ఏం చేస్తావు, లేదా అది తెంచుకొని పారిపోతే ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు, గేదెల వ్యాపారం పాల వ్యాపారం నువ్వేం చేస్తావు అని అన్నారా. నాకు అనిపించింది నిజమేనా, ఏం వ్యాపారం చేస్తే నేను రాలేదా అంటే ఇతనికి అతనికి ఎంత తేడా. ప్రతి ఒక్కటి అతను నెగటివే, వాళ్ళు నెగటివ్ చెప్పారు, ఇతను డిమోటివేట్ అయిపోయాడు. సో వాళ్ళ మాటలు వినేసి ఎటువంటి ముందు అంజ వేయకుండా వాళ్ళ మాట ప్రకారము ఇతని దగ్గరికి రాకుండా ఇంట్లో ఉండిపోయాడు. ఇతను ఏం చేశాడంటే ఇతనికి చెప్పిన వాళ్ళు చెప్పినా కూడా వినకుండా నా గోల్ ఒకటేం చెప్పేసి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే డిమోటివేట్ మనమైతే దాన్ని ఎవ్వరూ ఏం చేయలేండి. మనకు మనమే, మన ధ్యేయం ఏంటి, మనకు మనమే, నేను కంపల్సరిగా ఇది సాధించి తీరుతాను అన్నప్పుడు మాత్రమే జీవితంలో మనం మనం పైకి ఎదుగుతామే తప్ప మన ధ్యేయం అంతే, మన గోల్ ఏమీ కనపడదు. నాకు నేను సంజయ్తో మాట్లాడాలంటే సంజయే కనిపించాలి, నాకు చుట్టుపక్కల ఏమి కెమెరా కనిపించరు, లైట్స్ కనిపించవు, సంజయ్తో నేను మాట్లాడతా. ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాయంకాలం కలుస్తా, మాట్లాడతా అంతే. అయ్యో బిజీగా ఉంటాడండి, టైం ఇవ్వడండి, ఇవ్వకుండా నేను వెయిట్ చేస్తా. నా గోల్ ఏంటి, నేను ఇవాళ కలవాలి, అలాంటిది ఉండాలి తప్ప ఎంతసేపు వచ్చి డిమోటివేట్ చేస్తే అవునా నేను చేయలేనా అంటే చేయలేము, ఎవరు ఏది చేయలేరండి. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ధ్యేయం ఏంటి, పొద్దున లేవగానే కళ్ళు తెరిచి నీవు అంటే నీ కార్యక్రమాలు, నీ బ్రష్ చేసుకోవడము, నీ వాష్రూమ్కి ఎలాగ చేస్తావో అలాగే నా గోల్ ఇది, నేను తప్పకుండా ఇది ఇవాళ రీచ్ అవ్వాలి, ఇవాళ కాలేదు రేపు అవ్వాలి, ఎల్లుండి అవ్వలేదు, చేస్తాను, నేను కంపల్సరీగా చేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే జీవితంలో ఎవరైనా పైకి వస్తారు. ఎగ్జాక్ట్లీ అమ్మా, మీరు చెప్పింది నిజంగా చాలా మంచి సందేశం అని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక స్టార్ట్అప్ అనేది అనుకుంటారు. ఈ డైరీ ఫామ్ కూడా ఒక చిన్న గేదెతో మొదలైంది. మీరు అన్నట్టుగా ఒక బర్రెని కొనుక్కొని దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ వచ్చి ఒక 10-15 బ్రాంచ్లు పెట్టే అంత స్థాయికి ఎదగడానికి ఒక చిన్న అడిగే కారణం అంతే. కానీ ఆ ఒక్క అడిగేసేటప్పుడే మనకు చాలా మంది డిమోటివేట్ చేస్తుంటారు. మనం చేసే ప్రయత్నం వైపు ఉన్న లోటుపాట్లని
ఇబ్బందులన్నీ గుర్తు చేసేది నువ్వు చేయలేవు, ఇది చేస్తే ఇన్ని Negative ఇబ్బందులు points. పడతావని అంతే. అందరూ చెప్తుంటారు. కానీ మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళ మాటలు ఎందుకు వినాలమ్మా? అదేనండి, అదే నేను చెప్తున్నా. అదే ఎప్పుడైనా సరే, అంటే మరి ముఖ్యంగా బిజినెస్ ఎప్పుడైనా Hmm. ఎవరైనా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టినప్పుడు ఒక సంవత్సరం పాటు దాని మీద లాభాలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు నాది కాదు అనుకొని మొదలు పెట్టాలి. అంటే ఇవాళ రాత్రి స్టార్ట్ చేశాను, రేపే నాకు లాభాలు రావాలంటే రావండి. అంటే మార్కెట్లో నిలదొక్కుకోవడానికి ఇట్స్ టేక్ సమ్ టైం. అంతేగా నాకు ఇప్పుడు రావు. అంటే ఎవ్వరు కూడా, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వీడు ఎక్కడ బాగుపడిపోతాడో, జీవితంలో నాకంటే పైకి ఎదుగుతాడో అన్న ఈర్ష్యతో కూడా మేము డిమోటివేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కడు మీ మంచి కోసం చెప్పాడు. అందుకని ఏం చేయాలంటే ఎవ్వరి మాట వినకండి. నాకు నేనే బాస్, నేనే నా చెప్పినట్టు నేనే వింటా, నేనే అనుకోండి. అప్పుడే మీరు పైకి వస్తారు. అబ్సల్యూట్లీ అమ్మా. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి, నిజంగా మీరు ఒక రామ్ లాగా ముందుకు వెళ్తారో శ్యామ్ లాగా వెనక్కి మిగిలిపోతారు అన్నది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ అమ్మ, చాలా మంచి సందేహం ఇచ్చారు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ తో మీరు ముందుకు వద్దాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.